సో వెల్కమ్ టు పవర్ ఫైట్. సిసలైన ఏపీ రాజకీయం మొదలైందే ఆ చోటు నుంచి. అన్న ఎన్టీఆర్ పార్టీ పెట్టి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచింది అక్కడి నుంచే. బెజవాడ, ఆ తర్వాత గుడివాడ ఏపీకి రాజకీయాన్ని నేర్పిన నియోజకవర్గం అది. టీడీపీ నుంచి గెలిచి ఆ తర్వాత వైసీపీలో చేరి చంద్రబాబు టార్గెట్గా విజృంభించే నానిని లక్ష్యంగా చేసుకుంది సైకిల్ పార్టీ. కొడాలి మీద వెనిగండ్ల రాము అనే కొత్త బాణాన్ని వదిలింది. మరి గుడివాడ ఓటర్ తీర్పు ఎలా ఉండబోతుంది? కొడాలి మళ్లీ జెండా పాతుతారా? వెనిగండ్ల రాము సంచలనం సృష్టిస్తారా? గుడివాడ పవర్ ఫైట్ లో నిలిచేదెవరు, గెలిచేదెవరు? హ్యావ్ ఎ లుక్. కృష్ణా జిల్లాలో గుడివాడ నియోజకవర్గానికి ఎన్నో ప్రత్యేకతలు. పాలిటిక్స్ మాట్లాడాలి అంటే ఎమ్మెల్యే కొడాలి నాని గురించే. కొడాలి నానికి గుడివాడకి మధ్య అంత బంధం ఉంది. చంద్రబాబు లోకేష్పై విసిరే పంచ్ డైలాగులు నానితో పాటు గుడివాడకే గుర్తింపు తెచ్చాయి. 2004లో టీడీపీ నుంచి కొడాలి నాని మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2009లోనూ టీడీపీ నుంచి గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో వైసీపీ నుంచి ముచ్చటగా మూడోసారి గెలిచారు. 2019లోనూ గుడివాడలో విజయం సాధించి జగన్ కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. ఇప్పుడు 5ోసారి కొడాలి నాని అదృష్టం పరీక్షించుకోబోతున్నారు. ఎన్టీఆర్ హరికృష్ణకు వీర విధేయుడైన కొడాలి నాని చంద్రబాబు అంటే ఆగ్రహంతో ఊగిపోతూ ఉంటారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన బాబు జూనియర్ ఎన్టీఆర్ను కూడా అదే చేస్తున్నారని అంటూ ఉంటారు. బాబు ద్వారానే రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచినా ఆయనంటే అస్సలు పడదు. ఇప్పుడు గుడివాడ రాజకీయం అంతా కొడాలి నాని చుట్టే తిరుగుతోంది. ఏ పార్టీ నుంచి ఎవరు నిలబడ్డా పాలిటిక్స్ మాత్రం కొడాలి నాని టార్గెట్గానే ఉంటాయి. గతంలో రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పేదల ఇళ్ల స్థలాల కోసం కొడాలి నాని పాదయాత్ర చేశారు. 77 ఎకరాల భూమిని గుడివాడలో తీసుకున్నారు. 10,000 మంది పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణం చేస్తున్నట్లుగా నాని వర్గం చెబుతోంది. అయితే మంత్రిగా పనిచేసిన గుడివాడను అభివృద్ధి చేయలేదని, తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ లాంటి అనేక సమస్యలు అలాగే ఉన్నాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రతి ఎన్నికల్లో ప్రతిసారి ఆయన ప్రత్యర్థిగా కొత్త అభ్యర్థి ఉండడంతో కొడాలి నాని గుడివాడలో ఈజీగా గెలుస్తున్నారు. కొత్త అభ్యర్థులు గుడివాడ గురించి తెలుసుకునే లోపు ఎన్నికలు పూర్తయిపోతాయి. స్థానికుడు కావడం నానికి కలిసొస్తోంది. ఎన్నికల ముందు పోల్ మేనేజ్మెంట్లో కూడా మంచి పట్టుంది ఆయనకు. 2019 నుంచి 2024 మధ్యలో రాజకీయ పరిస్థితుల్లో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. చంద్రబాబు, టీడీపీ, లోకేష్ టార్గెట్గా కొడాలి నాని చేసిన విమర్శలు టీడీపీలో కసిని పెంచాయి. ఆయన్ను ఓడించడానికి 2 ఏళ్ల ముందు నుంచే టీడీపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. అందుకే గుడివాడకే చెందిన వెనిగండ్ల రాముకు పార్టీ పగ్గాలు అప్పగించింది. కమ్మ వర్గానికి చెందిన వెనిగండ్ల రాము ఎన్ఆర్ఐ పారిశ్రామికవేత్త. రాము భార్య ఎస్సీ వర్గం. దీంతో 2 కులాల ఓట్లు కలిసొస్తాయని ఆయన వర్గం నమ్ముతోంది. నాని గుడివాడలో అభివృద్ధి చేయలేదని, ప్రతిపక్ష నేతలను బూతులు తిడుతూ బూతుల మంత్రిగా మారారని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది టీడీపీ. ఈ సీటు ఆశించిన రావి వెంకటేశ్వరరావు వెనిగండ్ల రాము కోసం పనిచేస్తోన్నా కడుపులో కత్తులతో తిరుగుతున్నారు అనేది లోకల్ టాక్. వెనిగండ్ల రాము మాత్రం సామాజిక వర్గాల వారీగా అందరినీ కలుస్తూ తనకొక్కసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఆర్థికంగా వెనిగండ్ల రాము బలవంతుడు కావడంతో ఎన్నికల్లో గెలుపు కోసం పూర్తి స్థాయిలో గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక టీడీపీ పెట్టాక నందమూరి తారక రామారావు 1983 ఎన్నికల్లో గుడివాడ, తిరుపతి నియోజకవర్గాల నుంచి గెలిచారు. 85లో కూడా ఎన్టీఆర్ఏ గెలిచారు. కొంతకాలానికే ఆయన గుడివాడ అసెంబ్లీ సీటుకు రిజైన్ చేశారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో రావి శోభనాద్రి చౌదరి పోటీ చేసి విజయం సాధించారు. గుడివాడలో ఎన్టీఆర్ 2 సార్లు గెలిస్తే రావి శోభనాద్రి చౌదరి ఫ్యామిలీ 4 సార్లు విజయం సాధించింది. గుడివాడ నియోజకవర్గం ఆవిర్భవించాక వరుసగా 4 సార్లు గెలిచిన రికార్డ్ కొడాలి నాని పేరునే ఉంది. గుడివాడపై గట్టి పట్టుంది అనడానికి ఇదే నిదర్శనమని ఆయన వర్గం చెబుతోంది. గుడివాడలో 2 లక్షల మంది ఓటర్లున్నారు. వీళ్లలో ఎస్సీ ఎస్టీలు 45,000, కాపు 32,000తో హైయెస్ట్గా ఉన్నారు. గుడివాడలో గెలుపోవటంలో డిసైడ్ చేసే స్థాయిలో కాపులున్నారు. 32,000 ఓట్లుండడంతో ఇందులో ఎవరికి ఎక్కువ పోలు అవుతాయో వాళ్లే గెలిచే ఛాన్స్ ఉంది. ఇప్పటిదాకా కాపు వర్గం కొడాలికి సపోర్ట్గా నిలిచింది. గుడివాడలో కాపు సామాజిక వర్గం వంగవీటి రంగాకు సన్నిహితంగా ఉండేది. ఆయన మరణం తర్వాత రాధాకు సపోర్ట్ ఇస్తున్నారు. రాధా కొడాలి నాని మిత్రులు కావడంతో ఇప్పటివరకు ఇక్కడ కాపు ఓట్లన్నీ కొడాలికే పడ్డాయి. గత 5 ఏళ్లుగా పవన్పై కొడాలి నాని విమర్శలు, జనసేన టీడీపీ పొత్తు వల్ల కాపు ఓటు బ్యాంక్ ఎటు మళ్లుతుంది అనేది ఆసక్తిగా మారింది.
గతంలో చిరంజీవిపై కొడాలి నాని కామెంట్స్ చేశారంటూ ప్రత్యర్థి వర్గం ధర్నాకు దిగడంతో ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కాపు వర్గం తనతోనే ఉందని కొడాలి చెబుతున్నారు. 2009లో గుడివాడలో భారీగా 28,000 పైగా ఓట్లు ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థికి వచ్చాయి. గత ఎన్నికల్లో ఇక్కడ జనసేన అభ్యర్థి పోటీ చేయకపోవడంతో వైసీపీ టీడీపీ మధ్య ఫైట్ జరిగింది. గుడివాడ నుంచి వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలిచినాది రికార్డే. కొడాలి నాని దూకుడుకు వెనిగండ్ల రాము కళ్ళెం వేస్తారా, లేదంటే నాని పాంచ్ పటాక పేలుస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. టీడీపీ గెలిస్తే మాత్రం చరిత్ర సృష్టించినట్టే అని చెప్పొచ్చు.